ముగ్గు మధ్యలో పాయింట్ చూడండి. మీకు చాలా భయమేస్తుంది. ఎందుకంటే అదేసింది నేనే. భోగి రోజు నైట్ 1:00 వరకు ఆడుకొనొచ్చి ఆ టైంలో ఏసాను ఆ ముగ్గు. నార్మల్‌గా అయితే డిజైన్ ముగ్గేస్తాను. డిజైన్ ముగ్గులేద్దామంటే రంగులు దిద్దడానికి టైం సరిపోయిద్ది. ఇంకా ఎక్కువ టైం పట్టేస్తదని చెప్పి ఈ ముగ్గేద్దామని ఇలా చేస్తే అస్సలు రాలేదు. రాకపోయినా ఏం పర్లేదులే అని చెప్పేసి ఇంకా అలాగే వదిలేసాను. వదిలేసి పడుకుని పోయాను. మార్నింగ్ మా పిల్లలు లేచి, "అమ్మ నువ్వేసిన ముగ్గు అస్సలు బాలేదని" చెప్పారు. ఇంక బాలేదంటే సరే నాకే తెలుసు. కానీ నైట్ ఇంక తుడిస్తే ఇంకా టైం పట్టేస్తది. ఇంకో ముగ్గు వేయలేనని చెప్పి మార్నింగ్ అందరి ఇంటి దగ్గర ముగ్గులు రంగులతో ఉంటాయి. మన ఇంటి దగ్గరే ఉండదని చెప్పి ఇలా వదిలేసాను. నెక్స్ట్ అయితే మా మరదలు లేసి చూసింది ముగ్గు. ఇంక సైడ్‌లో అయితే ఇగోండి అలా ఆవు, డ్రమ్సు, గాలిపటాలు, చెరుకు గడలు, పొంగలి ఇలా మొత్తం అన్నీ ఏసింది. చాలా హ్యాపీ అనిపిచ్చింది నాకు ఉదయాన్నే ముగ్గు చూసి. ఇంక నెక్స్ట్ ఏంటంటే ఉదయాన్నే సంక్రాంతి రోజు ఇంట్లో దీపం పెట్టుకొని దేవుడింటికి వెళ్ళాలండి. దేవుడింటికి వెళ్ళి ఈ సామాన్లన్నీ తీసుకెళ్ళాలి. ఏమేమి తీసుకెళ్ళాలంటే బియ్యము, ఎవరికి ఏవి తోచితే అవి తీసుకొనెళ్ళాలి దేవుడింటికి. దేవుడి ఇల్లు అనేది మెయిన్ ఉంటది. ఒక కుటుంబానికి సంబంధించి ఒక ఇల్లు ఉంటది. ఆ ఇంటికి వెళ్ళి అందరూ కూడా పెద్దవాళ్ళని పొగిడింపులు చేస్తారు. పొగిడింపు చేసి అప్పుడు వాళ్ళని దండం పెట్టుకుంటారు. అదే చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా! మా నాయనమ్మ, తాతయ్య వాళ్ళని ఆ రోజు పొగిడించి అలా ప్రతి ఒక్కరు మా కుటుంబంలో ఎవరెవరున్నారో చనిపోయిన వాళ్ళు వాళ్ళందరినీ పొగిడిస్తారు. పొగిడించేసి దేవుడింటి దగ్గర దండం పెట్టేసి వచ్చేస్తారు. ఇంక నెక్స్ట్ ఏంటంటే ఇగోండి ఇలా చీరలు ఎవరికి ఏది మొక్కుతారని ముందే అనుకుంటారు. అనుకొని అది పక్కన పెట్టుకుంటారు. మా అమ్మ అయితే 4 చీరలు తీసుకుంది. 4 ఒకటి పేరంటాలకి, ఒకటి దేవుడింటికి, ఇంకోటి గుండంసాలకి ఇలా 4 రకాలుగా ఉంటాయి. దేవుడింటికెళ్ళొచ్చినంక ఇగోండి ఇది పసుపులు పోయడానికి మా అమ్మ ఇక్కడ అరటిపళ్ళు ఇవన్నీ వేసి రెడీ చేస్తుంది. ఇవన్నీ రెడీ చేసిన తర్వాత పేరంటాలను పిలవడానికి వెళ్తారనమాట. పేరంటాలైతే ఆ రోజు చాలా అస్సలు రావడానికి అవ్వదు. ఎందుకంటే ఒక్క ఇల్లు కాదు చాలా ఇల్లులండి. అలా మొత్తం ఊరు మొత్తం ఇంకా అదే. అది కూడా ఈసారి 1:00 లోపే పసుపులు పోయడం అన్నీ మొత్తం పండగంతా అయిపోవాలి అని చెప్పారు. 1:00 వరకే ఈ సంక్రాంతి పండుగ అనేది ఉంది అని చెప్పారు. అందుకని చెప్పేసి ఇంకా ప్రతి ఒక్కరైతే ఉరుకులు పరుగులుగా పరుగులు పెట్టుకొని ఒక్కొక్కరింటికి ఇలా వెళ్ళి అలా కూర్చొని మంచిగా చెయ్యాలి. కానీ చూడండి మీరే వీడియోలో కనిపిస్తది. వాళ్ళు సరిగ్గా కూర్చొని కూడాను ఎందుకంటే లేట్ అయిపోతుందని. ఇక్కడ మా అమ్మ అయితే పేరంటాలకి కావాల్సినవన్నీ అందులో పెడుతుంది. నాకైతే వీడియో తీసుకోవడానికి అవ్వట్లేదు. అందుకే నేను స్నానం చేసి వచ్చిన వెంటనే ఇంక వీడియో మొత్తం స్టార్ట్ చేద్దామని నేను అలా ఉండిపోయి ఒక్కొక్క వీడియో తీస్తున్నాను. ఇదైతే మా సంక్రాంతి పండగ గురించి నాకు తెలిసిన విషయాలు చెప్తున్నాను. ఇక్కడ ఏమైనా తప్పులుంటే గనక నన్ను క్షమించండి. ఇక్కడ పసుపు దారం దేనికోసమంటే పేరంటాల మెడలో పసుపు దారం కూడా వేస్తారు. ఒకదానికి సతిమానం కూడా ఉంటది. నలుగురు పేరంటాలు మా అమ్మ వాళ్ళ ఇంటికైతే నలుగురు పేరంటాలు, ఒక అసరమ్మ ఉంటారు. కొందరి ఇంట్లకైతే 6 పేరంటాలు, ఒక అసరమ్మ ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆనవాయితీ ఉంటది. వాళ్ళ ఇంటి ఆచారం పూర్వం నుండి ఏ విధంగా వస్తుందో ఆ విధంగా వాళ్ళ ఇంట్లో పసుపులు పోయడం జరుగుతది. సంక్రాంతి రోజు ముఖ్యంగా పసుపులు పోయడం అనేది కూడా ముఖ్యమైన ఘట్టం. ఇక్కడ చూడండి ప్లేట్‌లో ఏమేమి ఉన్నాయంటే చిలకడ దుంప, అరటిపండు, వడపప్పు, బెల్లం, ఇంకా పసుపు దారం, చామంతి పువ్వు, ఇంకా చెరుకు ముక్క కూడా ఉంటది. ఇంకా మా అమ్మ చెరుకు ముక్క లాస్ట్‌లో పెట్టినట్లుంది. ఇంకా ఇలా మొత్తం అనమాట 5 పేరంటాలకి అవి అలా పెట్టుకోవాలి. ఇక్కడ మా అమ్మ పేరంటాలను తీసుకొచ్చి కాళ్ళు కడుగుతుంది. కాళ్ళు కడిగినంక లోపలికి తీసుకొచ్చి వాళ్ళని కూర్చోబెడతారు. కూర్చోబెట్టినంక వాళ్ళకి పసుపు, కుంకుమ పసుపు రాసి మొత్తం మొహమంతా పసుపు రాస్తారు. మొహము, కాళ్ళు, చేతులు పసుపు రాస్తారు. పసుపు రాసి బొట్టు పెడతారు. బొట్టు పెట్టినంక గంధం పూస్తారు. గంధం పూసి ఆ ప్లేట్‌లో ఉండేవన్నీ కూడా వాళ్ళకి పెట్టేస్తారు. వాళ్ళ ముందు పెడతారనమాట. కానీ ఇక్కడ మా వాళ్ళు మీరే చూడండి వాళ్ళే తీసుకుంటారు. ఎందుకంటే లేట్ అవుతుందని చెప్పి వీడియోలో చూడండి చూపిస్తా. నేనైతే ఎ ప్రతి ఇయరు పసుపులు పోసుకుంటాను ఉదయాన్ని కూడా. కానీ ఈరోజైతే పోసుకోలేదు. మధ్యాహ్నానికి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికెళ్ళాను. వాళ్ళు పిలిచారు పసుపు పోయించుకోవడానికి. వాళ్ళకి మధ్యాహ్నం నుండి ఉంటది. సాయంత్రానికి పోస్తారు ప్రతి ఇయరు.
మా ఊర్లో ప్రతి ఒక్కరు కూడా ఉదయాన్నే ఇలా ఉదయం 9, 10 ఈ టైం నుండి 12 లోపు పసుపులు పోసేస్తారు. కానీ మా పెద్దమ్మ వాళ్ళు ప్రతి ఇయర్ కూడా వాళ్ళకదే ఆనవాయితీ ఈవినింగే పోస్తారు. ఇంక నేనైతే వాళ్ళ ఇంటికెళ్ళాను. ఇక్కడైతే చూడండి ఎవరిది ఆళ్ళు తీసుకున్నారు. ఎందుకంటే లేట్ అవుతుంది. ఒక్కిల్లు కాదు ఊరంతా అదే పని ఆ రోజు. పసుపు రాయాలనమాట. పసుపు రాసిన తర్వాత బొట్టు పెడతారు. బొట్టు పెట్టిన తర్వాత తలకి కొంచెం కొబ్బరి నూనె కూడా వేస్తారు. పువ్వులు పెడతారు. ఇంకా కొందరైతే గాజులు గూడా పెడతారు. ఆ గాజులు కూడా పెట్టి, ఈ పసుపు రాసిన దారం ఉంటది కదా! దారం అయితే మెడలో వేసుకోవాలి. ఆ మెడలో వేసి ఇంకా వాళ్ళకి ఇవన్నీ ముందు పెట్టేస్తారు. పెట్టిన తర్వాత వాళ్ళకి అక్షింతలేసి ధూపం కూడా వాళ్ళకేస్తారనమాట. మనము ఏ ఏ చీరలు ఎవరెవరికి మొక్కుతామని ముందే అనుకుంటాము. అంటే అసరమ్మకి ఒక చీర, ఇద్దరు పేరెంటాలకి ఒక చీర, లేదా మా అత్తకు ఒక చీర అలా అని అనుకుంటారు ముందే. అలా అనుకున్న చీరలేస్తారు. వాళ్ళ పైన చీరలేస్తారు. ఆ చీరలు వాళ్ళు బయటకు తీసుకొని వెళ్ళాలి. వెళ్తేనే మంచిది. లోపల వదిలేయకూడదు. చూడండి.